దిల్‌రుబాకి సంబంధించి ప్రిమైస్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. స్టార్టింగ్ ఆఫ్ ద ఫ్యూ రన్ టైమ్ మంచి ప్రిమైస్ తీసుకున్నాడు, మంచి పాయింట్ తీసుకున్నాడు. ఇక దీన్ని గనక కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసుకుంటే అదిరిపోద్దిరా అనిపించింది. కానీ అక్కడి నుంచి కూడా మూవీ డీవియేట్ అవుతూ వచ్చింది. డైరెక్టర్ ఎందుకో నాకు ఎక్కువ పూరి జగన్నాథ్ వీరాభిమానిలాగా అనిపించాడు. ఆ యాటిట్యూడ్ గానీ, ఆ రైటింగ్ గానీ, అంటే ఆ, ఒక నెంబర్ వన్ స్టూడెంట్ ని చూసి కాపీ కొడితే మనం అంత కరెక్ట్ గా ఎగ్జాక్ట్ కాపీ కొట్టేసి దొరికిపోతాము, లేదా వాళ్ళలాగా ట్రై చేద్దాం అనుకుంటే దొరికిపోతాం. వాళ్ళలాగా ట్రై చేశాడు రైడ్ ఫెయిల్ అయ్యాడని అట్లాగా అనిపించింది. పూరి జగన్నాథ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ డైరెక్టర్ మీద చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. ఆ క్యారెక్టర్ కానీ ఇది కానీ. శామ్ సిఎస్ మ్యూజిక్ మాత్రం పీక్స్ అబ్బా, చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఎస్పెషల్లీ శామ్ సిఎస్ యొక్క మ్యూజిక్ పీక్స్ లో ఇచ్చి పడేశాడు. మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. సో ఇక ఈ మూవీకి పాజిటివ్ అయితే అదే శామ్ సిఎస్ ఇచ్చినటువంటి మ్యూజిక్ కానీ, ఫస్ట్ ఫ్యూ రన్ టైమ్ కానీ మూవీకి చాలా బాగుంది. ఇక మిగతా అంతా కూడా ఎక్కువ డీవియేషన్ ఉంది. అంటే సడన్ గా విలన్ రావటం, సంబంధం లేని ఎపిసోడ్స్ తో విలన్ రావటం, లవ్ స్టోరీని కూడా చాలా ఫోర్స్డ్ గా, ఫైట్స్ కూడా చాలా ఫోర్స్డ్ గా, ఇవన్నీ కూడా నెగిటివ్స్ మూవీకి సంబంధించి. అంటే హైలీ ప్రిడిక్టబుల్ స్టోరీ ఇచ్చేసి దానికి మళ్ళీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇట్లాంటి కాన్సెప్ట్ ఒకటి పట్టుకొచ్చి యూత్ కనెక్ట్ అవుతారేమో అనుకున్నాడేమో కానీ డైరెక్టర్ కాస్తగా చాలా ఫోర్స్డ్ ఎలిమెంట్స్ పట్టుకొచ్చి పెట్టాడు. అది కూడా అంటే ఒక పూరి జగన్నాథ్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ లోంచి ఒక పీక్ ఫక్ బోయపాటి కమర్షియల్ మూవీ తీస్తే ఎట్లా ఉంటుందో అట్లా, అంటే బోయపాటి లెవెల్ ఆఫ్ ఫైట్స్ కాదు కానీ చెప్తున్నా, అట్లా కమర్షియల్ యాంగిల్ అనేది ఎక్కువగా ట్రై చేశారు. అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సో లాంటి ఒక మూవీ నాకు భయంకరంగా నచ్చకపోయినా సీజన్ లో టైంలో వచ్చింది. కైండ్ ఆఫ్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్, కాస్త హర్రర్ ప్లస్ థ్రిల్లర్ మిక్స్ కాబట్టి ఆడేసింది, బ్రేక్ ఈవెన్ కొట్టింది, హిట్ అయింది. సో అట్లాంటి కాస్తంత డిఫరెంట్ జోనర్ మూవీ, అంటే మరి విరూపాక్ష కైండ్ ఆఫ్ కాకపోయినా కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెంట్ జోనర్, కరెక్ట్ సీజన్ లో వచ్చాడు, హిట్ కొట్టాడు. అట్లాంటి థింగ్, అట్లాంటి సక్సెస్ తర్వాత ఎంతో కొంత సక్సెస్ అది. దాని తర్వాత ఇట్లాంటి స్క్రిప్ట్ ని కిరణ్ అబ్బోరా ఎంచుకుంటాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి, అనుకోవాలి. సరే ఎక్స్ లవర్ అంటున్నారు, బేబీ టైప్ ఆఫ్ ఏదన్నా లవ్ స్టోరీ ట్రై చేస్తారేమో, పోనీ అట్లానే వర్కౌట్ అవుద్దేమో అనుకున్నా గానీ ట్రైలర్ అది చూసిన తర్వాత పర్వాలేదు అనిపించిన. ఇక అల్టిమేట్ గా థియేటర్ లో మాత్రం ఇక వాక్అవుట్స్, చాలా మంది వాక్అవుట్ చేసిన సిచ్యువేషన్ ఉంది సెకండ్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ అయితే అసలు టెస్ట్ యువర్ పేషెన్స్ లాగా ఉంది. ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ ని బిల్డ్ చేయలేకపోయారు, క్రియేట్ చేయలేకపోయారు. స్టార్టింగ్ లో కాస్త క్రియేట్ చేసిన ఆ మొమెంటం ఎక్కడా కూడా క్యారీ చేయలేకపోయారు. ఇది నాకు దిల్రాబా చూసినప్పుడు అనిపించింది. కిరణ్ అబ్బోరం స్క్రిప్ట్ సెలక్షన్ అనేది నుంచి బెటర్ అవుతూ వస్తే బాగుంటుంది అనిపించింది. చూసిన తర్వాత ఓకే పర్వాలేదు, కాస్త ట్రాక్ లో పడ్డాడు. ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఎ గ్రేట్ మూవీ బట్ నాట్ బ్యాడ్ మూవీ. పర్లేదు, ట్రాక్ లో పడ్డాడు ఎక్కడి నుంచి అనుకున్న టైంలో మళ్ళీ ఇంకొక డౌన్ ఫాల్ లాగా ఈ మూవీ రావడం, బ్రేక్ ఈవెన్ కూడా నాకు తెలిసి, అంటే పర్సనల్ గా నాకు ఈ మూవీ ఆవలింతలు వచ్చాయి. ఇక కమర్షియల్ గా చూసుకుంటే మూవీ వర్కౌట్ అవుతుందని నేను అనుకోవట్లేదు. ఓవరాల్ గా ఈ మూవీని డెఫినెట్లీ రికమెండెడ్, పొరపాటును కూడా రికమెండెడ్ కాదు. ఇక స్కిప్ చేయమని నేనైతే రికమెండ్ చేస్తాను. ఈ మూవీని హ్యాపీగా స్కిప్ చేయొచ్చు. మీకే ఎవరైనా చూస్తుంటే మీకేమనిపించింది కామెంట్ చేయండి.